ఆల్రెడీ ఒక గణేష్ కుందన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది కృష్ణ భగవాన్ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి అవతారము. జై శ్రీరామ్, జయబులో గణేష్ మహారాజ్ కి జై. గైస్ రైట్ నౌ నేను రుద్ర సింగ్ కళాకార్ వారి అన్న వర్క్ షాప్ లోకి అయితే వచ్చేసినాం ఈడ. అండ్ ఈడ మనకి 2026 లా ధూల్పేట్ లా ఫస్ట్ ఏవైనా పెయింటింగ్స్ గణేష్ అయిపోయినాయి అంటే ఈయన అన్నమాట. సో అన్నతో మాట్లాడి తెలుసుకుందాం ప్రైజెస్ గీటంగా ఏమున్నాయో. సో చలో, అన్న పేరు వచ్చి शेखर सिंह అన్న. జై శ్రీరామ్ అన్న. जय श्री राम जय श्री राम। आज अब आ चुके हैं रुद्र क्रिएशन। मैं होलसेल काइट डीलर हूँ और गणेश की मूर्ति कलाकार हूँ। पूरा धुलपेट में ऑलमोस्ट पूरा तेलंगाना में ये टाइम पे मूर्ति किसी के पास भी रेडी नहीं है। मेरे पास पूरा सोलापुर महाराष्ट्र टाइप के पूरा ये A to Z पूरा रेडी है। छोटे पीस से ले लेंगे आपको 4.5 फीट, 4.5 फीट, 3.5 फीट, 2.5 फीट के भी मूर्ति अभी आपको रेडी मिलेगी। जैसे कि ये मूर्ति अभी रेडी है, ये 4.5 का है। एग्जैक्ट इसका साइज 4.5 है, बट इसका अगर रिव्यू करेंगे तो 4.7 भी आ सकता है। ఓకే 4.5 అంట. సో మన గణేషుని చూసుకోవచ్చు. గణేషులు అయితే చెవులు ఎంత పెద్ద పెద్ద ఉన్నాయో, ఒక బుజ్జ గణేశుడు అనమాట ప్రాపర్. అండ్ ఇక్కడ మనకి సోఫా మీద కూర్చున్నట్టు ఉంది అనమాట. అండ్ మన గణేషుని ప్రైస్ వచ్చేసి ఎంత? ये पूरा A1 क्वालिटी फिनिशिंग पेंट है। इसका प्राइस थोड़ा मार्केट में अभी फिलहाल तो बहुत ज़्यादा चल रहा। ये आपको कस्टमाइज करने कुंदन वर्क करने के बाद आपको 15,000 रुपये में मिलेगा। ऑलमोस्ट ये 5 फीट के उतना है। विदाउट स्टैंड है, फिर स्टैंड अगर आप लगा लेंगे तो और ज़्यादा भी हो सकता है। और ये लालबाग का राजा प्रॉपर मेन स्टाइल लालबाग का राजा इसी रहता। ये है ओरिजिनल स्टाइल। అండ్ ఇప్పుడు దీనికి మనకి కుందన్ వర్క్ వీడియో వస్తా అనమాట. సో ఏదైతే ప్రాపర్ ఇప్పుడు డీసెంట్ ఉందన్నమాట గణేశుడు. ఏదైతే ఇప్పుడు మొత్తం కుందన్ వర్క్ వచ్చినాక అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటామన్నమాట గణేశుడు. और इसको आप जैसा चाहिए ऐसा कस्टमाइज करा सकते हैं, जैसा चाहिए ऐसा क्लॉथिंग भी करके देंगे हम। जोन सा बोले वो कलर का कुछ भी आपके మనకి ఇప్పుడు ఏమన్నా సరే క్లాతింగ్ అయినా సరే కుందన్ వర్క్ అయినా సరే అన్న వాళ్ళు అనేది కస్టమైజ్ చేసి ఇస్తారనమాట. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకొకటి మనకి దగుడు సెట్ గణేష్ అన్నమాట. అసలు మొత్తం ఈ గణేశుడికి ఈటంగా మొత్తం కుందన్ వర్క్ కానీ ఏమన్నా కస్టమైజ్ కానీ కావాలంటే మనం దీన్ని ఈటంగా చేసుకోవచ్చు. అండ్ మనకి आप पूरा मार्केट में दगड़ू सेट को कोई भी मेरे ख्याल से आज तक कोई कुंदन वर्क नहीं करा, बट हम लास्ट 2 ईयर से दगड़ू सेट को भी कुंदन वर्क विथ क्लॉथिंग एवरी आइटम इसको रेडी करके दे रहे हैं हम। एक बार आप हमारे शॉप पे विजिट करिए, उसके बाद आपको पता लगेगा कि हमारी फिनिशिंग आर्ट क्या है और कलाकारी क्या है। कलाकार खाली बोलने से पुकारने से कलाकार नहीं होता। कलाकार कलाकारी दिखाने के बाद कलाकार को मालूम होता है कलाकार है क्या नहीं। సో మనకి అండ్ ఈసారి ఎప్పుడు ధూల్పేట్లు ఎవ్వరు అసలు దగుడు సెట్ కి గణేశుని అనేది కుందన్ వర్క్ ఏవనేది పంచా గించా ఏది రియల్ గా అయితే కట్టలేరు అనమాట. సో అన్న వాళ్ళు అయితే కడతారనమాట, కస్టమైజ్ చేయించుకోవచ్చు ఏ గణేశుని అన్న. సో ఇంకొకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ముంబై స్టైల్ గణేష్ అనమాట. సో ఏదైతే మనకి ఇలా పంచ గానీ షాల్వా గానీ ఏదైనా ఉంటే మొత్తం రియల్ క్లాత్ అనమాట మొత్తం. సో చూసుకోవచ్చు మొత్తం రియల్ క్లాత్. అండ్ కుందన్ వర్క్ ఇంకా చేస్తారు. సో ఇంకా కుందన్ వర్క్ కాలే గణేశునికి. కుందన్ వర్క్ చేసినాక ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట గణేశుడు. అన్న గణేష్ का प्राइस कितना? ये भी सेम प्राइस है। ये आपको मैक्स 5 फीट आएगा, मैक्स 5 फीट रहेगा। ये भी आपको ओनली 15,000 विद कस्टमाइज कुंदन के साथ है। अगर आप होलसेल डीलर है तो आप पर्सनल मेरे को आके डीएम कर सकते हैं या व्हाट्सएप पे डीएम कर सकते हैं। पर्सनल आके आप मेरे को मिल सकते हैं। पूरा आपको जो मुंबई में जो रेट रहेगा महाराष्ट्र में वही रेट में आपको देगा, उल्टा और थोड़ा कम भी लगा के दे देंगे हम। हमारा कुछ का मैन्युफैक्चरिंग है। సో ఇప్పుడు మనం నెక్స్ట్ గణేష్ వచ్చేసి అనమాట. సో ఇది విధంగా సేమ్ లాల్ బత్క రాజలేక కూర్చుంది అనమాట. అండ్ వెనకాల మనకి బ్యాక్గ్రౌండ్ వచ్చింది అనమాట. సోఫా మీద కూర్చున్నట్టు. అండ్ ఈ గణేష్ గిటంగా కుందన్ వర్క్ కావాలంటే కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో మొత్తం మనకి పంచా గిటంగా ఏదైనా సరే సో గణేశునికి ఏమైనా కావాలంటే చేయించుకోవచ్చు. అండ్ గణేశుడు ఈ గణేష్ ప్రైజ్ ये ऑलमोस्ट सारे जितने भी एक साइज है ना सबका सेम प्राइस है। हमारे पास कुछ ऐसा नहीं कि थोड़ा हाइट बढ़ गए तो उसका रेट बढ़ना नहीं, पूरा इक्वल रेट है। जो साइज सेम है प्राइस भी उसका सेम रहेगा। अब आपकी चॉइस के ऊपर डिपेंड है। సో ఈ ఎన్నైతే గణేశులు ఉన్నాయో సో ఒక్కటే ఫీట్ అన్ని సేమ్ సైజ్ ఉన్నప్పుడు అయితే ఒకటే ప్రైస్ అనమాట. సో ఏమన్నా వేసుకోవచ్చు మనం కుందన్ వర్క్ కానీ అండ్ పంచ కానీ ఏదైనా కుందన్ వర్క్ ఏ వేయించుకున్నా సరే ఒకటే ప్రైస్ అనమాట. సో మనకి ఇలా ఈ గణేశులు ఇటంగా ఉన్నాయి అనమాట. సో మనకి గణేశుడు వచ్చేసి ముంబై స్టైల్ లో కూర్చుండే. ఆయన వెనకాల బ్యాక్గ్రౌండ్ లో అయితే దేవుళ్ళు వచ్చేది అనమాట. ఇలా ఏదైతే వీణ ఉంటుందో వీణ అయితే గణేశుడు వాయిస్తుండు. అండ్ ఇంకొకటి మనకి స్వాన్ ఉంటుంది, స్వాన్ అయితే వచ్చిందనమాట గణేశుని సైడ్ కి. అండ్ ఇక్కడ మనకి గణేశుడు అయితే సీదా ముంబై స్టైల్ గణేష్ అనమాట. అన్న ఈ గణేష్ ప్రైస్ చెప్పవా? ఎందుకంటే అన్ని గణేశులు ఇక్కడ అయితే మనకు సేమ్ ఉన్నాయి, కానీ ఈ గణేశుడు మనకైతే ఒక 4-5 ఫీట్స్ ఉంటాయి అనమాట. సో ఈ గణేశుని ప్రైస్ చెప్పవా?
ये ईयर का लेटेस्ट मॉडल है, ये भी 3.5 हाइट है इसका। ये आपको 8500 विद क्लॉथिंग कुंदन के साथ, अगर विदाउट क्लॉथिंग लेंगे आपको 6000 रुपीज में आ जाएगा विदाउट क्लॉथिंग। ఈ గణేశుడు వచ్చేసి మనకి వితౌట్ క్లాతింగ్ అన్నమాట 3000 రూపీస్ వచ్చేస్తుంది అనమాట. అదే మనకి క్లాతింగ్ కానీ కుందన్ వర్క్ కానీ ఏదైనా ఇంకా ఏదైనా చేంజెస్ చేయడం వల్ల అయితే సో మనకి రేట్ అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో గణేశుని ఫీట్ వచ్చేసి 3.5 ఉందన్నమాట. అండ్ ఇంకొకటి మనకి ఇంకొకసారి చూసుకున్నట్లయితే ఈ గణేష్ లుక్ ఎట్ ద గణేష్. అండ్ గైస్ ఇది వచ్చేసి మనకి గణేశుడు అయితే దర్శనం ఇస్తుండ్రు అండ్ త్రిశూలం పట్టుకుందు, మనకి ఏదైతే అది ఉంటుందో అది ఈటంగా పట్టుకుందు అన్న. ఈ గణేష్ ప్రైస్ అన్న मेन आपको गणेश जी का मूर्ति ऐसा रहना चाहिए, इसमें कुछ भी नहीं, सिंपल सेटिंग, आराम से बैठे सोए। और क्या जो भी ये फिनिशिंग क्वालिटी है मेन गणेश की आंखों पे, फेस पे अट्रैक्टिव कलर पेंट रहता। अगर आपको इसी क्वालिटी में गणेश होना तो आपको मेरे पास पूरा हैदराबाद तेलंगाना में आपको 8000 रुपीज में मिलेगा। 3.7 हाइट है और इसकी क्वालिटी पेंट क्वालिटी सब पूरा A1 रहेगा अभी। సో గైస్ చాలా మంది ఏంటంటే సింపుల్ గా గణేశుని పెట్టుకుందాం అనుకుంటారు షెడ్లల్లా. సో ఈ గణేశుడు పర్ఫెక్ట్ గణేశుడు అనమాట. ఎందుకంటే ఈ గణేశునికి ఏ కుందన్ వర్క్ లేదు, ఏ పెయింటింగ్ లేదు. సో న్యాచురల్ అనమాట, జస్ట్ కూర్చుని అనమాట గణేశుని మీద. అండ్ మనకి గణేశున్ స్పెషల్ ఏంటంటే కళ్ళు అనమాట. సో కళ్ళు చూసుకోవచ్చు మనము ఎంత అది ఉందన్నమాట గణేశుని కళ్ళు. అండ్ ఇంకొకటి మనం నెక్స్ట్ ఐటమ్ ఉందన్నమాట. సో నెక్స్ట్ దాన్ని పోయి అయితే మనము తీసాము అన్న, దాంట్లోకి వెళ్ళిపోదాం అన్న. ఓకే, సో దాంట్లో పోయినాక చూపిస్తాం. సో దాంట్లో అయితే మంచి మంచి గణేశులు ఉన్నాయి అనమాట. సో గైస్ ఇది నెక్స్ట్ వచ్చేసినాం అనమాట మనం ఇక్కడ నెక్స్ట్ సైడ్ లకి. అండ్ దిస్ ఈస్ ద లాల్ బాత్ కా రాజా. సో ఇది కొంచెం పెద్ద ఉంది అండ్ దీనికి మనం కుందన్ వర్క్ కావాలంటే కుందన్ వర్క్ వేయించుకోవచ్చు. ఇంకొకటి ఆల్రెడీ కుందన్ వర్క్ వేసిరేడా. సో గైస్ గణేశుని చూస్తురుగా ప్రాపర్ ఒక లాల్ బాత్ కా రాజ్ అని. సో మనకి బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి కుందన్ వర్క్ వేసిరు. అండ్ ఇంకొకటి మనకి లాల్ బాత్ మీద కిరీటం అయితే ఉందో దానికి కుందన్ వర్క్ వేసిరు. ఇంకొకటి మన కిరీటం మొత్తం ఇంకా ప్రాపర్ వేయలేరు అనమాట. వేసినాక అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గణేశునికి. ఏదో చైన్స్ మెడల్ ఉంటే హారం విధంగా సో సోఫాకి అన్నిటికి వేసిరు అనమాట. ये आपको अभी इसका काम अभी वर्किंग पे ही, ఓకే వర్క్ ఇస్ ప్రాసెసింగ్ అనమాట ఈ గణేష్. अभी इसका काम चल रहा है। ये लाल बाग का राजा है विद डेकोरेशन के साथ। इसी में लास्ट वीडियो आपको बोला था, लास्ट वीडियो में 15000 सेम वही प्राइस रहेगा। ये भी 15000 विद डेकोरेशन। अगर आप विदाउट डेकोरेशन लेंगे तो आपको 13000 14000 में भी आएगा। సో గైస్ ఇవన్నీ అన్నమాట గణేశులు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ ఒక గణేశుని కుందన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో దిస్ ఈస్ ద గణేష్ అండ్ మన గణేశునికి అయితే పంచా. సో ఇప్పటిదాకా అయితే గణేశుని మేము చూపించిన కదా సేమ్ గణేశుడు అనమాట. కానీ ఆ గణేశునికి ఏదైతే ఉందో కుందన్ వర్క్ కానీ ఏం కాలేదన్నమాట. సో ఈ గణేశునికి అయితే పంచ ఇంకా కండువా అండ్ ఇంకొకటి కుందన్ వర్క్ అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ప్రాసెసింగ్ ఉందన్నమాట కొంచెము. సో దిస్ ఈస్ ద గణేష్ అండ్ ఇది విధంగా సేమ్ రేట్ అనమాట. ఇప్పటిదాకా ఏ గణేశుని అయితే మనం అన్న ఏ రేట్ అయితే చెప్పిండో సో అదే ప్రైస్ అనమాట గణేష్. సో దిస్ ఇంకొక గణేశుడు గైస్, ఇంత మంచిగా ఉందంటే గణేశుడు. సో గైస్ ఇదన్నమాట గణేశుడు అన్న. ये गणेश के बारे में बताओ और प्राइस भी बताओ. ये आपको 5 फीट में रहेगा ये गणेश, कृष्ण भगवान का रूप है ये। और मेरे ख्याल से ये आपको ये ईयर का लेटेस्ट मॉडल आपको पूरा मार्केट में नहीं मिलेगा। इसको आपको डेकोरेशन किसी चीज़ की ज़रूरत नहीं, कृष्ण भगवान का सिंपल में यही आपको इसमें डेकोरेशन मान लो या क्या मानते हो मान लो। अगर आपको इसमें क्लॉथिंग भी कुछ नहीं हो सकता है इसमें क्लॉथिंग। आपको सिंपल मॉडल मिलेगा, वो भी पूरा बेस्ट क्वालिटी में मिलेगा आपको। और एक बात मेन गणेश, अब आजकल की तो ये जंजी जनरेशन है, वही जनरेशन का इशू। बट ये जनरेशन का कुछ भी नहीं मालूम कि गणेश मूर्ति कौन सा बिठाना क्या बिठाना। ये स्टैंडिंग पोजीशन पे नहीं है, ये मूषक राज के ऊपर ठीका लेके सपोर्ट लेके ठहरे सोए, तो ये स्टैंडिंग पोजीशन नहीं होता। मेन गणेश जी 9 दिन अपन 10 दिन बिठाते 11 दिन बिठाते, तो गणेश जी सिटिंग पे ही बिठाना, बैठे सो। स्टैंडिंग गणेश जी कभी नहीं बिठाते, 9 दिन किसी को नहीं ठहरा के रख सकते भगवान को। तो ये आपको स्टैंडिंग पोजीशन नहीं है, ये आपको सपोर्ट में है। नहीं आपको ऐसा भी नहीं चाहिए तो सिंपल सिटिंग में बिठाएगी गणेश जी, आपको पीसफुल रहेगा घर के लिए। गुड वाइब, गुड पॉजिटिव एनर्जी। आपको नॉर्मल सिटिंग का बिठाना चाहिए। సో ఈ గణేశుడు వచ్చేసి ఏంటంటే మనము ప్రాపర్ గా ఒక మూషక్ మహారాజ్ మీద అయితే నించుని ఉండు గణేష్ అండ్ ఏ కుందన్ వర్క్ ఇయటం ఏం లేదు. ఏదైతే గణేశునికి బంగారం ఉందో అంతా మొత్తం కుందన్ వర్క్ ఏది లేదు. సో దిస్ ఈస్ ద మొత్తం కృష్ణుని అవతారంలా ఉందన్నమాట ఈ గణేశుడు. సో దీని గణేశుడు వచ్చేసి 5 ఫీట్స్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ అవే గణేశులు ఉన్నాయన్నమాట. ఇప్పటిదాకా మీకు చూపించండి. అండ్ అది గోదాం అనమాట. ఇప్పటికి అయితే మీకు చూపిస్తా. సో ఇంకా చాలా గణేశులు యూనిక్ గణేశులు ఉన్నాయన్నమాట. సో ఈ గణేశుడు వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి అవతారము.
సో మనకి సోఫా మీద కూర్చొని ఉండు గణేశుడు. సో గణేశుని ఫీట్ వచ్చేసి 3 feet ఉంటుంది, 3.5. 3.5 ఉంటుంది. అండ్ ఇంకొకటి మనం ప్రైస్ గీటంగా అన్నతో తెలుసుకుందాం. అన్న ఈ గణేశుని గురించి చెప్ప అండ్ ప్రైస్ గీటంగా చెప్పావా అన్న. ये भी आपको 8,000 रुपीज में मिलेगा. 3.5 फीट है. ये साइज में आपको पूरा मार्केट में मेरे ख्याल से 4 से 5 मॉडल मिलेंगे. मेरे पास आपको 14 से 16 मॉडल से कोई फिर डिफरेंट वैरायटीज कलर्स है. ये कृष्ण भगवान का अवतार है ये भी. और एक साइड में अभी मेरे ख्याल से उतना क्लियर वीडियो नहीं दिखेगा, उतना जगह नहीं है वहाँ जाने का. మొత్తం గణేశులు ఉన్నాయి గైస్ అందుకోసం. సో మీకు ప్రాపర్ ఇంకొక వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో మీకోసం गाय है साथ में कृष्ण भगवान के. पेड़ के ऊपर कृष्ण भगवान बैठे हुए. मेरे ख्याल से आप इससे पहले कभी देखेगी नहीं देखेगी. उतना प्यारा गणेश है. वो भी आपको खाली 8,000 रुपीज में मिलेगा. సో మొత్తం అసలు ధూల్పేట్ల పెయింటింగ్స్ కానీ మొత్తం ఇన్ని అయిపోయినాయి అనమాట. సో ధూల్పేట్ల అండ్ గైస్ మొత్తం అసలు ఈ గోదాం అయితే మొత్తం గణేశులతో నిండిపోయింది అనమాట. సో ఓనికే లేదనమాట. సో మీకు ప్రాపర్ ఇంకొక వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మొత్తం క్లారిటీగా చూపిస్తాను. సో గైస్ దిస్ ఈస్ ద వీడియో. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మొత్తం ధూల్పేట్ల ఎక్కడ తయారు కాలేవు ఇంకా గణేశులు. సో అన్న వాళ్ళ రుద్ర క్రియేషన్స్ వారి వర్క్ షాప్ లో అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట అన్ని గణేశులు. और आपको 100 एंड बेस्ट क्वालिटी मिलेगी. अगर आप बाई मिस्टेक अगर आप ट्रॉली में गणेश मूर्ति चढ़ा रहे, बाई मिस्टेक उसका हाथ या कुछ डैमेज हो जाएगा, वो भी मैं आपको रिपेयर करके दे दूंगा. आपके उससे भी डैमेज हुआ तो अगर आपकी मेरे शॉप के सामने या कोई नज़दीक रहेगी आपकी गाड़ी में भी आके मैं आपको रिपेयर करके दे दूंगा. అండ్ మనము ప్రాపర్ గా గణేశులు ఏదైతే అన్న వాళ్ళు ఏదైనా మనకి డ్యామేజ్ అయినా గణేశులు మన ఇంటికి అయితే డ్యామేజ్ అయితే కదా. సో ఇది తీసుకొస్తే అన్న వాళ్ళు రిపేర్ చేసిస్తారనమాట. సో మన వీడియో జస్ట్ ఏవైతే అన్న వాళ్ళ షాప్లు ఉన్నాయో సో అవి ఈ నుంచి తీసుకోతారుగా పర్చేజ్ చేసి. సో ఆ గణేశులు ఒకటే అన్న వాళ్ళు రిపేర్ చేస్తారనమాట. దిస్ ఇస్ ద వీడియో. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. జై శ్రీరామ్.